మౌన పోరాటం మౌన పోరాటం. ఓ నక్షత్ర, వచ్చేసావా? కూర్చో కూర్చో. డాక్టర్ ఏమన్నారు ద్వారకా? చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. 3 వీక్స్ ఏ పనులు చేయొద్దన్నారు. కాలికి పాదాల దగ్గర బోన్ లైట్గా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందంట. అక్కడ కట్ వేసి కొన్ని రోజులు ఎక్కువగా నడవద్దన్నారు. నోటికి దెబ్బలు తగలలేదు కదా? తగల్లేదు. ఏ ఎందుకు? ఏం లేదు, నోటి దగ్గర బోన్స్ విరిగుంటే నోటికి కూడా కట్టు వేసి కొన్ని రోజులు మాట్లాడొద్దనే వాళ్ళు కదా అని. వాళ్ళు వేసినా నేను తీసేసి మరీ మాట్లాడేదాన్ని. అప్పుడు పర్మనెంట్ గా సిమెంట్ కట్టు వేయించుండేదాన్ని. ఏంటి? ఏం లేదు, మీ మామయ్య పోసిన నూనె మీద నువ్వే కాలు వేసి జారిపడ్డావు చూడు, ఇదే కదా మనం చేసింది మనకే తిరిగి రావడమంటే. అమ్మా మయూరి, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ నేను నూనె పోసానని మాత్రం అనకమ్మా. మరీ ఎక్కువ ఫేమస్ అయిపోతాను. ఆ తర్వాత మన కాలనీలో ఎవరింట్లో నూనె పోయాలన్నా నన్నే పిలుస్తారు. టీవీ సీరియళ్లలో ఏ సీరియల్లో మెట్ల మీద నూనె పోయాలన్నా నన్నే నటించమంటారు. ఇంకా నయం, ఆ నూనె మీద మీ కోడలే కాలు వేసింది కాబట్టి ఓకే. అదే అవంతి కాలు వేసుంటే ఎంత డేంజర్ అయ్యేది. మయూరి, నువ్వు అలాంటి మాటలని నన్ను టెన్షన్ పెట్టకు. అవంతిగాని అమ్మగాని పడుంటే ఈ పాటికి రఘురామ్ని లోపలేసి మక్కెలెరగదీయించేవాణ్ణి. సరేగాని అమ్మేది? హలో అవంతి. అత్తయ్య, నక్షత్రని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. కుడి చేతికి కట్టుంది. హాల్లో పెద్ద సోఫాలో సెంటర్లో నక్షత్ర కూర్చొనుంది. నక్షత్రకి కుడి పక్కన రఘురాం నిలబడున్నాడు. రఘురాం పక్కన ద్వారక నిలబడున్నాడు. నక్షత్రకి ఎడం పక్కన మయూరి ఉంది. ద్వారక నీ గురించి అడుగుతున్నాడు. నువ్వు బయటికి రా. అలాగే వస్తున్నా. నక్షత్ర, వచ్చేసావా? అయ్యో, చేతికేంటి అంత పెద్ద కట్టు వేశారు? ఓరి నాయనో, ఈ దుర్గేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కోసారి కళ్ళు లేనట్టు చేస్తుంది, ఒక్కోసారి 4 పక్కల కళ్ళున్నట్టు చేస్తుంది. అత్తయ్య, అక్కడ ద్వారక ఉన్నాడు. ఎందుకైనా మంచిది, కళ్ళలో ఏదో నలకపడినట్టు నటించి ఆగిపోండి. కళ్ళు మండుతున్నట్టు కళ్ళు మూసుకుంటూ వచ్చి నక్షత్ర పక్కన కూర్చొని మాట్లాడండి. అమ్మా, అబ్బా, అమ్మా, ఏమైంది? అత్తయ్య, ఏమైంది? ఏమైందమ్మా? కళ్ళలో ఏదో పడిందిరా, కళ్ళు మండిపోతున్నాయి. అమ్మా, కూర్చో కూర్చో. అబ్బా, అత్తయ్య ఉండు, నేను కళ్ళు ఊతాను. ఊదు. పోయిందా? ఇంకా ఏదో మండుతోందమ్మా. సర్లే, నేను గదిలోకి వెళ్ళాక ఐ డ్రాప్స్ వేసుకుంటానులే. అమ్మా, నక్షత్ర ఎలా ఉంది? చేతికో కట్టు, అరికాలి దగ్గరలో బ్యాండేజ్ తో బానే ఉన్నాను. నక్షత్ర బానే ఉంది. హాస్పిటల్లో సెలైన్ పెట్టారుగా, ఎనర్జెటిక్ గా ఉంది. ఇక్కడ మేమే ఆకలితో మాడిపోతున్నాం. అలా చూడకమ్మా, నేను నూనె పడేశాను సరే, నువ్వు కొంచెం కింద చూసి నడవాలి కదా. అంత కంగారుగా వచ్చేసి పడిపోయి కాలు చెయ్యి విరగొట్టుకున్నావు. ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? రఘురాం, ఏంటి నా కోడలికి ఇంత దెబ్బ తగలడానికి కారణమై మళ్ళీ తన మీదే నిందలు వేస్తున్నావా? అమ్మా దుర్గమ్మ గారు, మీకు దండం పెడతాను తల్లి. నేనేమి మీ కోడల మీద అరవట్లేదమ్మా. నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఇంత ముద్ద నా మొహాన వేయమ్మా. అంటే ఇప్పుడు అత్తయ్యని వంట చేయమని అడుగుతున్నారా?
మరి ఆ, నక్షత్ర చేతికి దెబ్బుంది కాబట్టి తను చేయలేదు. నువ్వా నిండు గర్భిణివి, నీతో పనులు చేయించలేం. మయూరికేమో వంట రాదు. నాకు వంట రాదు కానీ నేను కూరగాయలు కట్ చేసి పెట్టడంలో హెల్ప్ చేస్తాను. మరి ఇంకా వంట ఎవరు చేస్తారు? అత్తయ్యకి కళ్ళు మండుతున్నాయి కదా, వంట ఎలా చేస్తుంది? దీని గురించి ఇంత డిస్కషన్ ఏంటి అవంతి? ఐ డ్రాప్స్ వేసుకుంటే మంట తగ్గిపోతుంది కదా, తగ్గాకే వంట చేస్తుంది. అమ్మా నువ్వు చేస్తావా? ఆ, 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 చేస్తాను ద్వారకా. నాకేదో వంట కొత్త అయినట్టు అడుగుతున్నారేంటి? చేస్తాను, నేనే చేస్తాను. ఏ ఎందుకు? ఏదైనా హోటల్ నుంచి తెప్పించుకుంటే సరిపోతుంది కదా ద్వారకా. ఏంటవంతి నీ కంగారు? ఈ ఒక్క పూటైతే హోటల్ నుంచి తెప్పించుకుంటాం, మళ్ళీ రాత్రికి ఎలాగో అమ్మే వంట చేస్తుంది. రేపటి నుంచి నక్షత్రకి బాగయ్యే వరకు కూడా అమ్మే వంట చేస్తుంది. అయినా అమ్మకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. హోటల్ ఫుడ్ అసలు వద్దే వద్దంటుంది కదమ్మా? ఆ, 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 అవునరా. అవంతి, ఆ హోటల్ తిండి ఎందుకు? అనవసరంగా డబ్బులు పోసి అనారోగ్యాన్ని కొనుక్కోవడం కాకపోతే. నా పిల్లలకి వంట చేయడం నాకు చాలా ఇష్టం, నేనే వంట చేస్తాను. ఇప్పుడు అవంతి మొహంలో టెన్షన్ కనబడుతోంది, దుర్గ మొహంలో టెన్షన్ కనబడుతోంది. వంట చేయడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించే దుర్గ ఇప్పుడు టెన్షన్ పడుతుందంటే ఖచ్చితంగా ఇది చూపు సమస్యే. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను. దుర్గ గారు, కొంచెం తొందరగా ఐ డ్రాప్స్ వేసుకుని వంట చేసేస్తే అందరికంటే ముందు నేనే తినేస్తాను. ఆ, అలాగే. ఇదిగో ఇప్పుడే మొదలెట్టేస్తాను. అవంతి, ఐ డ్రాప్స్ తీసుకునిరా. అలాగే అత్తయ్య, వెళ్తాను. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం ఎంజాయ్ చేయండి అమ్మా, ఎంజాయ్ చేయండి. రోజు నా కోసం రానున్న 1000 జన్మలకిదే నా సౌందర్య, ఏయ్, నిన్నే. అమ్మగారు, అమ్మాయి గారు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నారు కదా, వినపడదు. ఓహో, నువ్వు కూడా నాకు ఆన్సర్ చెప్పేవాడివైపోయావా? అయినా అది ఇయర్ ఫోన్ పెట్టుకుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంట్రా? అంటే సినిమాల్లో హీరోయిన్స్ పాడుకుంటుంటే పక్కన డాన్సర్లు ఫీల్ అవుతుంటారు కదమ్మా, అలా అన్నమాట. నోరు మూసుకొని పక్కకు జరుగు. ఏంటివి? హే, ఏంటంటావేంటి? నా బట్టలు ఐరన్ చేయాలని తెలీదా? నేను నా బట్టలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఐరన్ చేయమని నేను అడుకోవాలా? మరి ఇస్త్రీ బట్టల కోసం ముష్టిదానివి అవడం ఎందుకు? నువ్వే చేసుకోవచ్చుగా. ఏ సత్తి, చెప్పు. ఆ, మీ బట్టలు మీరే ఐరన్ చేసుకోవాలమ్మా. వాట్? నేను ఐరన్ చేసుకోవాలా? లేదు లేదు, ఇస్త్రీ చేసుకోండి అమ్మా. ఏ, తన బట్టలేగా అవి, చేసుకోమను. చేసుకోండి అమ్మా. షే, హౌ డేర్ యు! నన్నే పని చేయమంటావా? నేనేమైనా పని మనిషినా? కాదమ్మా, కాదు కాదు. ఎస్, ఇక నుంచి నువ్వు పని మనిషివే. ఇన్ని రోజులు నేను నీకు పని మనిషిలా పనులు చేశాను. ఇక నుంచి నువ్వు నాకు పని మనిషివి అవుతావు. నా పనులన్నీ చేస్తావు. నిన్ను
నోరు మూసుకొని వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేసుకో. ఉమ్. నీవే కాదు, నావి కూడా. షే, నాకు ఐరన్ చేయడం తెలీదు. ఆహా, నేను మాత్రం పుట్టగానే చేతిలో ఐరన్ బాక్స్ తో పుట్టానా ఏంటి? లేదమ్మా, అలాగేం పుట్టదమ్మా. నాకు ఐరన్ చేయడం తెలీదు. నీ నేర్చుకోలా? నేర్చుకున్నారమ్మా, మీరు బాగా ఇస్త్రీ చేయడం నేర్చుకున్నారు. ఆ, అంతే కదా మరి. ఏ, ఇప్పుడు ఐరన్ చేస్తావా చేయవా? హ్మ్. నువ్వు మరీ ఇంత బలవంతం చేసి అడిగావనుకో, నేను మా అమ్మతో చెప్తా. మా అమ్మ దగ్గర ఒక మంచి ఇస్త్రీ వీడియో ఉంది, అది అందరికీ చూపిస్తుంది. ఏంటి, ఓకేనా? పో. పోయి నీ బట్టలు ఇస్త్రీ చేస్తూ నేర్చుకో ఎలా చేయాలి. ఓవే. సత్తి, బట్టలని తీసుకురా. ఏయ్! ఇప్పుడు నువ్వే ఒక పని మనిషివి, మళ్ళీ నీకో పనివాడా? నువ్వే తీసుకెళ్ళు. సత్తి, నీ ఫోన్ తీసుకో. నేను నాన్నని అడిగి కొత్త ఫోన్ కొనుక్కుంటా. మ్మ్. మీరు సూపర్ అమ్మా. ఇంత ఆస్తికి యజమానురాలు మీరు, మీకేం తక్కువ? కొనేసుకోండి. ఉమ్. ఆ. ఓయ్, అది ఆన్ అవ్వగానే వేడెక్కేదు నీలాగా. దానికి కోపం రావడానికి కొంచెం టైం పడుతుంది. దాని మీద ఏ బట్టలకి ఎంత వేడి కావాలో ఉంటుంది. అది సెట్ చేసుకొని చేసుకో ఇస్త్రీ. అయ్యో, దానికి కోపం వచ్చాక దాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే నాలాగా కోపాన్ని లోపల దాచుకోదు, కాల్చి పడేస్తుంది. మీరు ఇచ్చి పడేశారుగా. హ్మ్. దాని మీద వెలుగుతున్న లైట్ ఆఫ్ అయితే కరెక్ట్ గా హీట్ అయిందని అర్థం. సత్తి, తనకి ఒక డ్రెస్ ఇస్త్రీ చేసి చూపించు. బట్టల్ని ప్యాడ్ అలికినట్టు అలికేస్తుంది. అలాగేనమ్మా, నేను వెళ్ళి చూపిస్తా. అమ్మగారు, మీరు తప్పుకోండి, పక్కన నిలబడి కరెక్ట్గా చూడండి. నేను ఒక్క డ్రెస్ మాత్రమే చేస్తాను. నువ్వే చేయొచ్చు కదరా. అమ్మో, మీరు భలేవారండి. అమ్మాయి గారు చెప్పారుగా, కాదని నేను చేయడం గాని చూశారంటే కొరడా వస్తుంది. నేను ఆ దెబ్బలు తినలేను. ఇదొక్క డ్రెస్సే చేస్తాను, చూసి నేర్చేసుకోండి. చూడండి.
రుద్ర ఏం చేస్తున్నావే నువ్వు? ఏంటమ్మా కళ్ళు కనిపిస్తున్నాయి కదా. అది కాదమ్మా, నువ్వు ఐరన్ చేయడమేంటి? నీ పనులన్నీ చేయడానికి సౌందర్యం ఉంది కదా. ఏ నా బట్టలు నేను ఐరన్ చేసుకోకూడదా? రుద్ర నీకేమైంది? నువ్వు రారాణివి. ఈ చేతులతో నువ్వు బుక్స్ పట్టుకోవాలి, కోట్లు పట్టుకోవాలి, అంతేకాని ఇలా నో నో నో. అదేది? నీ బట్టలు ఇస్త్రీ చేయనందా? అంత పొగరు పట్టిందా దానికి? సౌందర్య, ఏ సౌందర్య, ఇలా రా. ఏంటి ఒళ్ళు బల్స్ కొట్టుకుంటున్నావా? అయ్యో లేదత్తయ్య, ఇప్పుడేమైందత్తయ్య? ఏయ్, ఇక్కడ నా కూతురు ఏం చేస్తుందే? ఇస్త్రీ చేస్తుంది. మహేంద్ర, వెళ్ళి కొరడా తీసుకురా. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కొరడా ఎందుకు అత్తయ్య? ఏమే, నా కూతురికి పని మనిషివి నువ్వు. దాని బట్టలు నువ్వు ఐరన్ చేయడం మానేసి అది చేస్తుంటే నువ్వు పైకెళ్ళి కులుకుతున్నావా? నీకు ఇలా కాదే, ఒక స్ట్రాంగ్ డోస్ పడితే కాని నువ్వు లైన్లోకి రావు. అత్తయ్య అత్తయ్య, వద్దత్తయ్య, ఇందులో నా తప్పేం లేదత్తయ్య. రుద్రని, నా బట్టలు నువ్వేం ఐరన్ చేయక్కర్లేదు, నేనే చేసుకుంటాను నంది. నేనేమో వద్దు, ఇది నా పని, నేనే చేస్తాను అని అన్నాను. కానీ రుద్రే ఊరుకోలేదు. నేను తాతయ్య ఫోన్లో ఒక క్రైమ్ వీడియో చూస్తున్నాను. అప్పుడు రుద్ర నా దగ్గరికి వచ్చి నాతో గట్టిగా గొడవ పడి, నువ్వు గాని నా బట్టలు ముట్టుకున్నావంటే కొడతాను అని చెప్పి తనే ఇస్త్రీ చేసుకుంటుంది. ఏ రుద్ర, అంతే కదా? చెప్పత్తయ్యకి. మమ్మీ, డాడీ, నీకేం పనిలేదా? నేనేం చేస్తే మీకెందుకు? మీ పని మీరు చూసుకోవచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళిపోండి. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను. ఈ ఒక్క రోజు కాదు, ఇక్కడి నుంచి ప్రతిరోజు నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. మీరింకేం మాట్లాడకండి, వెళ్ళండి. నా కళ్ళ ముందు ఉండకండి, నన్ను ఇరిటేట్ చేయకండి. రుద్ర, పోతారా? ఐరన్ బాక్స్ పెట్టుకోమంటారా? వద్దమ్మా, మేము వెళ్తాం. ఏంటిది? రుద్ర ఏదో చెప్పబోయి సౌందర్య ఏదో చెప్తే సడన్ గా ఆగిపోతుంది. అంటే రుద్ర భయపడుతోందా? సౌందర్యకి భయపడుతోందా? ఏదో జరుగుతోంది. వెళ్ళండి. వెళ్తాం. బుద్ధిమంతురాలు రుద్ర. అయ్యో, ఇదేంటత్తయ్యా, నీ చేతిలో కిరోసిన్ డబ్బా ఉందేంటి?
అది రఘురామ్ గారిని అడుగు. నన్ను అడగమంటున్నారేంటి? నాకేం తెలుసు? నీకు తెలీదా? మ్మ్హ్మ్. నువ్వు ఆయిల్ బాటిల్ తీసేసి ఈ కిరోసిన్ బాటిల్ పెట్టడం నేను చూశాను రఘురామ్.